हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. నూతనత్వం. దివ్యాత్మ స్వరూపులారా, నూతన సంవత్సర శుభాకాంక్షలతో నా సందేశాన్ని మీకు అందిస్తున్నాను. మానవుడిగా పుట్టిన వారిలో ఇంతవరకు నూతనంగా ప్రవర్తించే వాళ్ళు ఏ కొద్ది మందో చిక్కుతారు. నూతనం అంటే ఏమిటి? మీరు రోజూ జరుపుకునే కార్యక్రమాల నుంచి వేరై మీ జన్మ సాఫల్యాన్ని గుర్తించటం, కానీ మీరు తినటం త్రాగటంలోనే నూతనత్వం ఉందని విజృంభించిపోతున్నారు. మీకు సర్వసంపదలను, బుద్ధిని ఇచ్చిన ఆ తండ్రిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంటే ఒక్క నమస్కారం పెట్టేసి మన కార్యక్రమాలు మనం జరుపుకోవడం కాదు. గడిచిన కాలంలో ఆ తండ్రికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాము, మనకెంత ఇచ్చుకున్నాము అని విశ్లేషించుకోవాలి. ఇలా జరిగిన నాడు నీవు నిత్య నూతనుడివిగా మారే అవకాశం నీ చుట్టూ వ్యాపిస్తుంది. అందుకనే నీ రోజువారీ కార్యక్రమాలను ప్రక్కకు నెట్టి బుద్ధికి నూతనమైన పదును పెట్టు. అప్పుడు నీవు ఈ భూమికి ఎందుకు వచ్చావో గుర్తించగలుగుతావు. ప్రపంచంలోని సంతోషాలన్నీ ఎండమావుల్లాంటివి. నిన్ను నిత్య నూతనంగా ఉంచగలిగేది భగవంతుడొక్కడే. అక్కడ నీ కాలాన్ని సద్వినియోగపరచుకో. నిన్ను నిత్య నూతనుడిగా మలుచుకోగల శక్తి నీలోనే ఉంది. దాన్ని వ్యర్థపుచ్చక దాన్ని ఉపయోగించుకుంటూ నీలోని ఉన్న పరమాత్ముడిని చేరుకునే ప్రయత్నంలో పరుగులు పెట్టు. మీరు దివ్యాత్ములు. ఇది గుర్తించి మీ సాధన ద్వారా అఖండాత్ములుగా మారండి. అలా మారిన క్షణమే మీకు, నాకు నూతన సంవత్సరం జరుపుకున్న ఆనందం కలుగుతుంది. ఈ రోజు నుంచైనా మేల్కొంచండి. తథాస్తు, తథాస్తు, తథాస్తు. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం శ్రీ సాయిరామ్.